మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 26వ వచనం చూస్తే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే కోపములో నరుడు చేసే క్రియలు, ఆవేశంలో వచ్చే అనేక ప్రకంపనలు దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకంటే వాక్యం ముందుగా ఏం చెప్తుంది? విషయాన్ని వినటానికి వేగిరపడాలి. అంటే ఏదైనా సందర్భంలో ముందుగా విషయాన్ని వినటానికి వేగిరపడాలి. అయితే మాట్లాడుటకు నిదానించి మాట్లాడాలంటే విషయాన్ని విని మనం అంతే రెచ్చిపోయి మాట్లాడటం కాదు. మాట్లాడేటప్పుడు చాలా నిదానించి ఏ విషయం మాట్లాడితే ఇంకా ఆ సమస్య పెద్దది కాదో, లేకపోతే ఆ గొడవ పెద్దది కాదో, లేకపోతే అటువంటి సమస్య ఇంకా జటిలం కాకుండా ఉండే రీతిగా నిదానించి మాట్లాడటం అనేది చాలా అవసరం. అంతేకాకుండా కోపించుటకు కూడా నిదానించాలి. అంటే పరిస్థితులు చూస్తే నిజంగానే మనము ఏదో ఒకటి చేయాలనే అంత పరిస్థితి తీసుకొస్తుంటుంది. మరి మాటలు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఒకరికొకరు దుర్భాషలు ఆడుతుంటే అప్పటి వరకు ఎంతో మరి ప్రశాంతంగా ఉన్నవాళ్ళు కూడా ఒక మాట నుంచి ఒక మాట పెరుగుతున్నప్పుడు మరి ఆవేశం ఎటువంటి స్థితికి వెళ్తుందంటే మరి ఒకరినొకరు చంపుకునేంత స్థితికి వెళ్ళిన సంఘటనలు అనేకం ఉంటాయి. మనిషి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని చెప్తుంది. ఎందుకని? ఆ కోపం ఆవేశంలో నీ ఎదుటివాడు ఏది పలుకుతున్నాడు దానికన్నా నువ్వు ఎక్కువగా పలికే రీతిగా లేదు, దాన్ని ఇంకా జటిలం చేసే రీతిగా నీ యొక్క ప్రవర్తన ఉన్నప్పుడు అది చల్లారకపోగా మరింతగా ద్వేషాన్ని రేపి పగను హింసను ప్రేరేపించే ఉంటుంది. అటువంటి ప్రగా హింసలు దేవుని యందు నిలిచేదిగా ఉంటుందా? దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటుందా? ఉండదు. ఈ విషయాన్ని మనము ఆది కాండంలో యాకోబు కుమారుల విషయంలో జరిగిన సంఘటన చూస్తే మనకి చాలా స్పష్టంగా వివరించబడింది. యాకోబు తండ్రి యొక్క దీవెనలు పొంది అన్న యొక్క ఆగ్రహానికి గురవ్వక ముందే అక్కడి నుంచి తన యొక్క మేనమామ ఇంటికి పద్దనాంకి వెళ్ళిపోతాడు. అక్కడ దేవుని చేత ఆశీర్వదించబడి తిరిగి తన స్వదేశానికి వచ్చినప్పుడు షేకెముకి వచ్చి స్థిరపడతాడు. అక్కడే ఒక బలిపీఠం కూడా కడతాడు. షేకెముకి వచ్చిన తర్వాత యాకోబు లేయాకు కుమార్తె అయిన దీనా ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళింది. ఆ షేకెము ప్రాంతానికి రాజు హామారు, అతని కుమారుడి పేరు కూడా షేకెమే. ఎప్పుడైతే దీనా దేశాన్ని చూడటానికి వెళ్ళిందో షేకెము ఆమెను చూచి మోహించి ఆమెను బలాత్కారం చేస్తాడు. అయితే ఆమె యందు అతనికి ఇంకా మరి ఆసక్తి కానీ ప్రేమ కానీ నిలిచో ఆమె కావాలని కోరుకుంటాడు. మరి వీళ్ళు పరదేశం నుంచి వచ్చున్నారు కాబట్టి ఏది చేసినా చెల్లుతుందనే యొక్క దురహంకారంతో చేసి ఉండొచ్చు, ఆ కామవాంఛతో చేసి ఉండొచ్చు. ఏదైనా సరే ఆమెను ఆ రీతిగా బలాత్కారం చేసిన తర్వాత ఆమె పైన ఇంకా ప్రేమ చంపుకోలేక లేకపోతే ఆమె కావాలని కోరుకొని తండ్రి దగ్గర ఆమె విషయమై చెప్పి వివాహానికి ఏర్పాటు చేయమని కోరతాడు. అయితే యాకోబుకి ఈ విషయం తెలిసినప్పుడు కుమారులు ఇంకా పొలం నుంచి రాలేదు కాబట్టి అప్పటి వరకు ఆగుదాం అనుకుంటాడు. అయితే యామారు వారి పరివారంతో వచ్చి వాళ్ళ కుమారుడికి ఇమ్మని అడుగుతాడు. యాకోబు ఇక్కడ షేకెములో వచ్చి స్థిరపడడానికి ఉన్నాడు. కావాల్సిన వసతులన్నీ ఇచ్చారు. పరదేశుడిగా వచ్చిన ఇతనికి ఇచ్చిన ఆశయాన్ని బట్టి విరుద్ధమైన కార్యాలు చేయలేడు కాబట్టి వారందరూ వచ్చి అడిగినప్పుడు కుమారులు కూడా వచ్చి, మరి మేమందరము సున్నతి పొందిన వారు మీతో పాటు వీయమందం కాబట్టి మాకు కుదరదని ఒక విషయాన్ని చెప్తే వాళ్ళందరూ కూడా ఆమెను చేసుకోవాలన్న దాన్ని బట్టి సున్నతి పొందటానికి ఒప్పుకొని సున్నతి కూడా పొందుతారు. ఇంతగా వారు మరి ముందు తప్పిదం చేసినా లేకపోతే అది ఆవేశంలో చేసిన ఆధిక్యత చేసినా తెలుసుకొని వారు వారితో వీయమందటానికి ఆ చేసిన తప్పిదాన్ని సరి చేసుకునటానికి అందరూ కూడా సున్నతి పొందే రీతిగా ఉంటే యాకోబు లేయా కుమారులైన షిమియోను, లేవి మరి యాకోబు లేయా కుమార్తె అయిన దీనా విషయంలో జరిగిన అవమాన భారాన్ని భరించలేక వారందరిపైన దొమ్మి చేసి హామారిన వాళ్ళందరినీ చంపేసి వారి యొక్క భార్య పిల్లలను కూడా వారి ఆస్తులను కూడా ధ్వంసము చేసే రీతిగా వారి కోపము అగ్రహము ఆ రీతిగా వాళ్ళని నడిపిస్తుంది. కాబట్టి
ఆవేశంలో, కోపంలో, ఎదుటివారి తప్పిదం ఉన్నను నిదానించి మాట్లాడటము, లేకపోతే నిదానించి ఆ కోపపడకుండా అనేది ఎంత అవసరమో ఇక్కడ వాళ్ళు గ్రహించలే. వాళ్ళు మరి చేసిన తప్పిదాన్ని మరల్చుకొచ్చినను దాన్ని క్షమించే రీతిలో లేకుండా ఆగ్రహంతో మరి వీరు చేసిన క్రియల వలన ఏమైంది? అది యాకోబు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. మరి దేవుని యందు నిలిచి ఉండటమంటే ఎదుటివాడు చేసిన క్రియను మరింతగా రెచ్చిపోయి చేయటం కాదు. అది దేవుని నీతి కాదు. ఎప్పుడైతే కోపంతో రగిలిపోతున్నామో, ఎప్పుడైతే మనము ఆవేశంతో ఉన్నామో దేవుని నీతిని నెరవేర్చలేము. మరి దేవుని నీతి ఏంటి? దేవుని నీతి అంటే ఏ రీతిగా ఉంటుంది? అవతల వాడు ఎన్ని రకాలుగా మనల్ని హింసించినను, ఎన్ని రకాలుగా మనల్ని మోసపరిచినను, ఎన్ని రకాలుగానో మనపైన బలాత్కారం చేసినను దాన్ని ప్రతిఘటించకుండా ఉండటమా? వారికి సరైన రీతిగా మరి బుద్ధి చెప్పకపోవటమా? మరి ఆ రీతిగా వారు చేస్తున్న క్రియలు మంచివనే రీతిగా వారికి ఏర్పడుతుందేమో. మనం తిరుగుబాటు చేయకూడదనుకుని మనిషి యొక్క ఆలోచనలతో, ఆవేశముతో, ఆ కోపముతో, పగతో, ప్రతీకారంతో చేస్తున్నప్పుడు దేవుని నీతిని మర్చిపోతాం. దేవుని నీతి ఏ రీతిగా ఉంటుంది అంటే ఎదుటివాడు ఏం చేసినానో మనం తలవంచుకుని ఉండటమే దేవుని నీతి. అంటే అటువంటి లేవీల సంతతి నుంచే మోషే అహరోనులను మరి ఇశ్రాయేలు నడిపించే నాయకులుగాను, యాజకత్వం చేసే దేవుని యొక్క ప్రధాన యాజకులుగాను, దేవుని మందసాన్ని నడిపించేవారుగా, దాని మందసాన్ని మోసేవారుగా, ఆలయంలో వచ్చే వరకు కూడా వాళ్ళ ప్రథమ కుమారుని కూడా దేవునికి అర్పించి దేవునికి మరి ఎంతో ప్రియమైన వారిగా మరి పరిశుద్ధ స్థలములో నుంచొని దేవుణ్ణి ఆరాధించేవారిగా నడిపిస్తాడు. సిమెయోను లేవీల విషయంలో కూడా యాకోబు మరణించే సమయంలో తన కుమారులందరినీ పిలిచినప్పుడు వారి పట్ల ఇష్టాన్ని చూపడు. వారు చేసిన క్రియలు ఆవేశం చేశారు కాబట్టి మీ యొక్క దుర్మార్గతను ఒప్పుకోడు. అంటే తండ్రి కూడా మరి సహించలేని యొక్క ఆ క్రియలు కోపముల ఆవేశంలో చేస్తాం. మరి ఈ లోకంలో కూడా మనిషి పాపం చేసేది, పాపక్రియలు పోయేది కూడా ఈ కోపముల ఆవేశాల్లోనే. అప్పుడే దేవుని నీతిని మర్చిపోతారు. దేవుని యొక్క నీతిని అనుసరించేవారుగా లేక లోకానుసారమైన రాగద్వేషాలతో, పగ ప్రతీకారంతో మరి చేసిన దానికి సరైన సమాధానం చేస్తున్నాం అనుకుంటారు. కానీ దానివల్ల మరింత పాపం చేస్తున్న వారు వెళతారు. మరి ఆ రీతిగా ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆరాధించే స్థలంలో ప్రధాన యాజకులుగా నియమించాడంటే మోషే ఎంతో సాత్వికముగా, మరి మోషేకు వచ్చిన అనేక ఉపద్రవంలో దేవుని నిలిచి కోపం ఆవేశంతో ఎప్పుడు ఊగల. మరి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం నడిపించమన్నప్పుడు మోషే దేవునితో ఏమంటాడు? దేవా, నాకున్న శక్తిని బట్టి నేను చేయగలనా? నీ వెనక నేను ఉంటాను. వాగ్దాటి లేనివాడు నీ పట్ల నేను నీకు సహాయంగా అహరోను పంపిస్తాను. ఇన్ని లక్షల మందిని నడిపించడానికి నా దగ్గర ఏముంది? బలము, శక్తి, నేనున్నాను. ఫరో రాజుల నుంచి మరి ఏ రీతిగా తీసుకురాగలను? ఆ కార్యక్రమంతో నడిపిస్తాను. మరి ఇటువంటివన్నీ దేవుడు చెప్పినప్పుడు మోషే విశ్వసించాడు, నమ్మాడు. దేవుని నమ్మి దేవుని కార్యాన్ని భుజాన వేసుకున్నాడు. సమస్తమును దేవుని నమ్మి మరి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు అనేక సార్లు మరి దేవుని పైన సనుగుచూ మోషే పైన తిరుగుబాటు చేస్తారు. ఈ అరణ్యాలకు వచ్చినప్పుడు మాకు ఏ రీతిగా ఆహారం పెడతామనుకుని శోధించినప్పుడు దేవుడు మన్నాను కురిపిస్తాడు. వాళ్ళు చేస్తున్న ఆక్రందనలను బట్టి, వారి చే దూషణలను బట్టి వారిపైన ఆగ్రహాన్ని తెచ్చుకొని మరి వాళ్ళందరూ బానిసత్వంతో మగ్గిపోతున్న మీకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి తీసుకొస్తున్నాను, లేకపోతే ఆ బానిసత్వం బయటకు వచ్చారు మీరు, మరి నేను చేసిన క్రియల వల్ల నా వెనకున్న దేవుడి వలనని వారిపైన మోషే ఎప్పుడైనా సరే మరి వాళ్ళని దుర్భాషలాడా, ద్వేషించాడా, లేదా దేవుని సన్నిధిలో మొరపెట్టాడా? దేవా, వీళ్ళందరూ నీ యొక్క కృపలను చూసి కూడా నీ పైన తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి నాశనం చేయమన్నాడా? అనలే. వారు ఏ రీతిగా మోషేను శోధించినను మరి దేవునికి కూడా ఉగ్రం వచ్చిన సమయంలో, దేవా, నువ్వు ఏ రీతిగా ఇక్కడ తీసుకొచ్చావు వీళ్ళందరినీ సంహరించడానికైనా? మరి ఐగుప్తు రాజులు కానీ అందరూ ఏమనుకుంటారు? మరి వారందరినీ తీసుకుని అక్కడ నడిపించలేని దేవుడు ఎందుకు తీసుకొచ్చి అనుకుంటాడు. కాబట్టి నీవు వాళ్ళపైన ఉగ్రహాన్ని మానుకో. వారు చేసినది మరి ఎంతో నీకు విరుద్ధమైన క్రియలే, కార్యాలే. వారు నిన్ను మర్చిపోయి మరి వారి యొక్క విగ్రహారాధనతో అనేకమైన రీతిలుగా నీకు వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. మరి ఏ రీతిగా వారిని తీసుకొచ్చా మర్చిపోయి ద్వేషించున్నారు, దూషించున్నారు. వారు ఈ లోకానుసారమైన విషయాలతో ఎంతగానో విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. నీకు వచ్చిన ఉగ్రహాన్ని బట్టి వారు నశింపచేస్తే ఇశ్రాయేలుని కాపాడుతాను, ఇశ్రాయేలు నడిపిస్తాను, ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి ఇస్తానన్న దేవుడే ఈ రీతిగా చేశాడని అటువంటి మాట వస్తుంది. కాబట్టి నువ్వు వారిపైన నీ కోపాన్ని మరల్చుకో. వారిపైన నీ కోపాన్ని మరల్చుకోలేనప్పుడు
మరి నన్ను ఎందుకు పెట్టావు, కాబట్టి నా పేరు కూడా నీకు జీవ గ్రంథంలో తీసేయి, అంటే వారితో పాటు నన్ను కూడా నాశనం చేసేయి అని అంతా దేవుని వేడుకునే రీతిగా తగ్గించుకొని మరి దేవునితో మాట్లాడుతున్నాడు. విషయాన్ని వినేటప్పుడు వేగిరపడచ్చు, మాట్లాడేటప్పుడు నిదానించచ్చు, కోపడేటప్పుడు కూడా నిదానించమన్నాడు. కాబట్టి దేవునితో ఎంతో నిదానిస్తూ మాట్లాడుతున్నాడు. మోషే కూడా సీనాయి కొండ పైన 40 రోజులు కూడా ఉపవాసం ఉండి, అంటే ఈ అన్నపానాలు పిలుచుకుని దేవుని సన్నిధిలో ఉండి దేవుని చేత 10 ఆజ్ఞలు తీసుకుని మరి వచ్చేటప్పటికి కింద వారందరూ మోషే ఏమైపోయాడు, మీ దేవుడు అయిపోయాడు మాకు ఎందుకని అహరోన్ని బలవంతం చేసి బంగారు దూడం చేసుకుని ఎంతగానో అల్లరితో కేకలతో చేస్తున్న గెంతులను చూసి ఆగ్రహించి 2 పగలకలను కూడా పగలగొట్టేంత కోపం వస్తుంది. అయితే దాని తర్వాత ఏమవుతుంది, వారిని ఆ రీతిగా వదిలేస్తే ఏమైపోతారు, వారు చేస్తున్న క్రియలను బట్టి అక్కడే వారిని ఏదో చేసేస్తే మరి ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది. కాబట్టి ఎంతో నిదానించి మరి దేవుని సన్నిధిలో తిరిగి అడుగుతున్నాడు, దేవా వీరు చేస్తున్న క్రియలు వీరిని క్షమించేవి కావు, కానీ మరి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నడిపించు. మరి దేవుని ఎప్పుడైతే వేడుకుంటున్నాడో దేవుడు తన ఉగ్రాన్ని మరల్చుకొని తిరిగి వారికి 10 ఆజ్ఞలు ఇవ్వటమే కాకుండా వారి మార్గాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అనేక సార్లు మోషేని వారు మరి శోధించినప్పుడు వేధించినప్పుడు మాంసాహారంగా పూరీలను ఇచ్చాడు. వారు బట్టలు కూడా పాతగా లేకుండా దేవుడు తీసుకువెళ్ళాడు. ఆ రీతిగా వారు ప్రతి విషయంలో కూడా దేవునిపై సనుగుతున్నప్పుడు మోషేకి ఏమనిపిస్తుండాలి, వీరింతగా దేవుని కృపను పొంది వారు ఏమి చేయకుండా వారిని స్వతంత్రులుగా తీసుకువెళుతున్నా కూడా మరి ఇంత అరణ్య మార్గంలో కూడా వారికి సమస్తం దయచేస్తూ రక్షణ దయచేస్తూ పగటిపూట మేఘస్తంభమును రాత్రిపూట అగ్నిస్తంభంతో దేవుడు నడిపిస్తున్నా కూడా ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు ఎప్పటికప్పుడు దేవుని పైన తిరుగుబాటు చేస్తూ మానవ రీతిగా మరి ఆగ్రహం చూపిస్తున్నప్పుడు మోషే వాటన్నిటిని చూసి మరింతగా రెచ్చిపోకుండా మరింతగా ఆగ్రహించకుండా దేవుని కోపానికి కూడా చల్లార్చే రీతిగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఏ లేవీయులు ఏ షిమ్యోనులైతే సహోదరు విషయంలో చేసిన దాన్ని బట్టి ప్రతీకారం తీర్చుకున్నారు, అటువంటి కుటుంబంలో నుంచే దేవుడు మోషేని రప్పించాడు. కాబట్టి మనము ఎంత దుర్మార్గపు క్రియలకు చేస్తున్నామో, మూర్ఖంగా చేస్తున్న క్రియల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడటానికి తన కృపను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మోషే యొక్క మరి సహోదరుడైన అహరోను విషయంలో కూడా దేవుడు యాజకునిగా నియమించుకున్నాడు. వారు ప్రయాణం చేస్తున్నంత కాలం గుడారాల్లో దేవుని మందసాన్ని ఏర్పాటు చేసినప్పుడు పరిశుద్ధ స్థలములో ఉండి దేవునికి అర్పణ చేసిన మరి అహరోను సంతతి వారు మరి ఆ పరిశుద్ధ స్థలంలో కూడా దేవుణ్ణి ఆరాధించగలిగిన ఆధిక్యతతో వాళ్ళు నడిపించినప్పుడు మిగిలిన వారందరూ కూడా ఆ మందసాన్ని మోయచ్చు లేదా పరిశుద్ధ స్థలముగా ఉంచుచు యెరూషలేములో ఆలయం కట్టే వరకు కూడా ఆ మందసాన్ని కాపుదలలో మందసాన్ని పరిశుద్ధం చేయటంలో మరి అంత కార్యంలో లేవీలు ఉన్నారు. ఏ కుటుంబంలో మరి తండ్రి కూడా వారి చేసిన క్రియలను సహించక వారి క్రియలను ద్వేషించాడో మరి వారు అక్కడ కూడా వారి చేసిన క్రియలను సంతృప్తి పరచుకున్నాను, అటువంటి కుటుంబాన్ని నుంచి కూడా దేవుడు మోషే అహరోను నడిపించాడు. కాబట్టి దేవుని యందు నీతి అంటే ఇతరులు చేసిన దాన్ని బట్టి వారిపైన ప్రతీకారం చేయటం కాదు, ఇతరులు చేస్తున్న క్రియలను బట్టి మనం మరింకా దుష్క్రియలు చేయటం కాదు. వారు చేస్తున్న క్రియలు వారికి తెలియచేసి వారు చేస్తున్న క్రియల నుంచి వారు తిరిగి సరిచేసుకునే రీతిగా మన యొక్క క్రియలు, అంటే మనం లొంగిపోయో లేకపోతే మనము పిరికి వాళ్ళముగానే ఉండమని కాదు. వారు చేస్తున్న క్రియలు వారు గ్రహించే సమయము దేవుడిస్తాడు. వారి క్రియల నుంచి వారు మరల్చుకునే రీతిగా దేవుడు నడిపిస్తాడు. దేవుని యొక్క నీతిని బట్టి నువ్వు ఎప్పుడైతే ఆ కోపాన్ని నిగ్రహం పెట్టుకున్నావో నీవు పాపంలో పడకుండా ఉంటావు. అంటే వారు చేస్తున్న క్రియలు నువ్వు చేసినప్పుడు నీవు కూడా పాప కింద లెక్కే. అది దేవుని నీతి కాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇవన్నీ చేయటం కూడా పవిత్రంగా మనం జీవించడం ఉంటుంది. ఈ లోకంలో ఏది అండకుండా జీవించడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో మనకి విధవరాండ్రుల పట్ల కానీ పిల్లల పట్ల కానీ ఎందుకు కనికరం చూపించాలి, వారు ఏ రీతిగా ఆదరించబడటం మంచిది అని చెప్తే, ఏలియా విషయంలో కూడా అహాబు రాజు విషయంలో చేస్తున్న క్రియలను బట్టి 3 సంవత్సరాలు వర్షాలు కురవని చెప్పినప్పుడు మరి ఏం జరుగుతుందని కొని ఏలియా ఎంతగానో
ఆందోళన చెంది వెళ్ళిపోయినప్పుడు ముందుగా దేవుడు కాకోలం ద్వారా ఆహారం ఇస్తాడు. తర్వాత మరి అక్కడి నుంచి సారేపాతు వెళ్ళి అక్కడ విధురాల దగ్గర నీకు ఆహారాన్ని ఇస్తానని దేవుడు చెప్తాడు. అనేక సార్లు రాజు కానీ ప్రజలకు కానీ దేవుని యొక్క ప్రవచనాలు చెబుతూ ఉన్నాయి. ఏలే విషయంలో మరి ఆ కరువు కాలంలో సారేపాతు ఎందుకు వెళ్ళమన్నాడు? సారేపాతులో ఉన్న విధవరాలకి ఏముంది? ఆ రోజుకో రేపొద్దునకు కూడా ఆహారం లేని స్థితి. తన యొక్క కుమారునికి అప్పం చేసి పెడితే నేను రేపొద్దునకి వాళ్ళకి లేదు. అటువంటి స్థితిలో అక్కడికి వెళ్ళమన్నప్పుడు మరి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించలేని వారే. మరి దేశంలో ఉన్న ప్రతి వారు కూడా మరి ఎవరు కూడా ఆదరించలేని స్థితిలోనే కదా దేవుడు ఆ స్థలానికి వెళ్ళమన్నప్పుడు ఆ విధవరాలు ఆ చిన్న కట్టెలతో అప్పం చేసుకుంటుంది తన కొడుకు ఇద్దామని. మరి ఏలియా వెళ్ళినప్పుడు విధవరాలు ఏం చెప్తుంది? ఏం చెప్పాలి? తనకి ఈ పూట మాత్రమే ఉన్న అప్పం చేసి ఇస్తే తన కుమారుడు కానీ తనకు కూడా ఆకలి తీరకుండా చనిపోతాం కాబట్టి ఇవ్వలేని చెప్పాలి. కానీ చెప్పారా? మరి ఎప్పుడైతే ఏలియా ఆమెను అడిగాడో తనకున్నది విషయాన్ని చెప్పింది. ఈ పూటకు మాత్రమే అప్పం చేసుకుంటాకున్నది పిండి, రేపటికి లేదు. రేపు నుంచి మా యొక్క పరిస్థితి ఆహారం లేకుండానే మరణించవలసి వస్తుంది. ఆయనను దేవుని ప్రవక్త కానీ ఏలియాను వచ్చిన దాన్ని బట్టి విశ్వసించి విధవరాలు ఏలియాకి ఆహారాన్ని తన యొక్క అప్పాన్ని ఇవ్వగలిగిన గొప్ప మనసు కలిగి ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వసించిన వారు అధికుల, ధనవంతుల, పెద్ద కుటుంబాల, లేకపోతే అనేక మంది ఉన్న జనముతో కూడిన వారని కాదు. ఒక విధవరాలు కుమారునితో చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆదరించగలిగింది. కాబట్టి విధవరాల పట్ల దేవుడు వారిని ఆదరించే రీతిగా ఉండాలని చెప్తున్నాడు. వారు ఆ స్థితిలో కూడా ఆదరించగలిగిన మనుషులుగా ఉంటారు. వారికి అనేకమైన సమస్యలు, కష్టాలు ఉంటారు, అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి పట్ల మన యొక్క ప్రవర్తన ఎంతగానో ఓదార్పు రీతిగా ఉండాలి, వారిని ఆదరించే రీతిగా ఉండాలి. వారి విషయంలో దేవుని నీతిని మనము నెరవేర్చేవారంగా ఉంటాం. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా వీళ్ళ పట్ల చూపించవాలి విధవరాలు. ఆ కుమారుడు కూడా మరి తనకున్న అప్పాన్ని ఏలియాకి ఇస్తే మరి ఏమని నిరోధించలే. కానీ తర్వాత ఏం జరిగింది? వారు ఎప్పటికి కూడా ఆకలిగా ఉన్న రీతిగా దేవుడు దీవించాడు. కాబట్టి అటువంటి దీవెనకరమైన బిడ్డల పట్ల మన యొక్క నడిపింపు ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. పవిత్రమైనది, నిష్కలంకమైన భక్తి వారి పట్ల మనం చూపించేది. కాబట్టి వారిని ఆదరించమన్నాడు. వారిపైన ఆగ్రహాన్నో లేకపోతే ఏహ్యభావాన్ని చూపించకుండా వారిని ఆదరించే రీతిగా ఉండాలి. ఎందుకంటే వారు ఆ స్థితిలో కూడా దేవుని నీతిని అనుసరించి ఆదరించగలిగిన మనసుతో ఉంటారు. వారికున్న కష్టమో, ఇబ్బందో, వారికున్న సమస్యల్లో వాటన్నిటిలో కూడా దేవుడు నడిపిస్తాడనే విశ్వాసంతో వారు జీవిస్తూ ఉంటారు. వారికి ఆదరణ, రక్షణ సమస్తమును దేవుడే. ఎవరైతే ఈ లోకంలో ఆదరణకు లేకుండా ఉంటారో, వృద్ధాప్యంలో ఉంటారో, విధవరాండ్రుగా ఉంటారో, ఆదరణ లేని పిల్లలు ఉంటారో, వారి పట్ల దేవుని యొక్క కృపను చూపించమన్నాడు. ఎందుకంటే వారిని ఆదరించేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని నీతిని అనుసరించి నిష్కలంకమైన భక్తి గల వారే ఉంటారన్నాడు. కాబట్టి దేవుని యందు మనం మరి నిష్కలంకమైన భక్తి చూపించాలంటే మన యొక్క నీతిని మనము విశ్వాసం ద్వారా బలపరుచుకుంటే కాకుండా విధవరాళ్ళ పట్ల, దిక్కులేని పిల్లల పట్ల, అట్లా ఆశ్రయం లేని బుద్ధుల పట్ల మనం ఎప్పుడైతే ఆదరణ చూపిస్తామో ఆదరణ దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. దేవుని యందు మరి పవిత్రమైన నిష్కలమైన భక్తిగా నిలిపోగలుగుతుంది. కాబట్టి దేవుని యందు నిలచడం అంటే మనము మన కోపము, ఆగ్రహంతో, ఆవేశంతో ఇతరులు చేసిన క్రియలకు ప్రతీకారం చేసే రీతిగా కాకుండా మనం ఎంతో నిదానంతో మరి ఎంతగానో సమన్వయంతో మన యొక్క పరిస్థితులు మనకి ఎంతగానో వ్యతిరేకంగా ఉన్నాను మరి వారు తెలుసుకుని వారి యొక్క క్రియల నుంచి మరల్చుకునే రీతిగా ఉన్నప్పుడు దేవుడు మన అనేక రీట్లుగా మన యొక్క కుటుంబాన్ని మరి బిడ్డలను దీవిస్తాడు. ఏ రీతిగా లేవీయుల కుటుంబం నుంచి మోషే అహరోనును దీవించి నడిపించాడు, అటువంటి గొప్ప సంగతులు మన కుటుంబంలో జరుగుతుంది. అంతేకాకుండా విధవరాల పట్ల, దిక్కులేని వారి పట్ల, వృద్ధుల పట్ల, మరి నిరాశ లేని వారికి మనం ఆదరణకరంగా ఉంటాము. దేవుని యొక్క గొప్ప ఆదరణ మన పైన ఉంటుంది. దేవుని యొక్క గొప్ప నడిపింపు మన పైన ఉంటుంది. ఎందుకంటే వారు ఎంతగానో మరి దేవుని నమ్మి విశ్వసించి మరి ఎవరినైనాను ఆదరించగలిగిన గొప్ప మనసు కలిగిన వారు వాళ్ళే. కాబట్టే అంత మరి అహబు రాజ్యంలో అంతమంది మరి ధనికులు, సంపన్నులు, గొప్ప గొప్ప ప్రధాన యాజకులు వీళ్ళందరికన్నా మించి ఒక పూట ఆహారానికి నిలుపుకున్న విధవరాల దగ్గరికి ఏలియాని దేవుడు పంపించాడు. కాబట్టి దేవుడు ఏలియాని అక్కడ పంపించాడంటే దేవుడు ఏమి మనకు చూపిస్తున్నాడు? ఆదరించగలిగిన మనుషులు ధనముతోనూ, ఐశ్వర్యంతోనూ, సంపదతోనూ, లేదా అనేక మంది ప్రజల సమూహంతో కూడిన మనుషుల మధ్య కాదు, మనసులో
ఆదరించగలిగిన మనసు, అటువంటి వారిపైన మనము ఎంతో ఆదరణకరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన యొక్క భక్తి నిష్కళంకంగా ఉండాలంటే, మనం దేవుని యందు నీతిలో నిలవాలంటే, కోపం ఆగ్రహంతో కాకుండా మన యొక్క క్రియలన్నీ కూడా దేవుని నీతిని అనుసరించే రీతిగా ఉండాలంటే, ఎంతో సమన్వయంతో మనకు వచ్చిన సమస్యను కష్టంలో కూడా ఎదుర్కొనే రీతిగా మరి సమన్వయంతో, సహనముతో, కోపాన్ని కూడా నిదానించి చేసినప్పుడు దేవుని కార్యము నెరవేర్చబడుతుంది. దేవుని నీతిలో మనం నిలిచిన వాళ్ళం అవుతాం. దిక్కులేని పిల్లల పట్ల కానీ, విధవరాల పట్ల కానీ, బుద్ధులైన వారి పట్ల కానీ, ఆశ్రయం లేని వారి పట్ల కానీ మనం చేసే క్రియలన్నీ కూడా మన నిష్కళంక భక్తికి ప్రతీక. కాబట్టి ఆ రీతిగా దేవుని యందు నిలిచి మనం లోకంలో మనుషులను చూసి వారి రీతిగా జీవించక, దేవుని యందు నీతిలో నిలిచి మనం రాగద్వేషాలు మాని ఆదరణకరమైన జీవితంతో మనం జీవించినప్పుడు దేవుని నీతిని అనుసరించే బిడ్డలుగా నిలుస్తాం. కాబట్టి దేవుని నీతిని అనుసరించే బిడ్డలకు ఏది కూడా కొదవ కాకుండా సమస్తం ఆయన నడిపించి ఆయన ఆదరణతో మరి ఆ వారిని, వారి కుటుంబాలను దేవుడు దీవించి ఎన్నో రీతిలుగా హెచ్చించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము మన యొక్క బిడ్డలు ఆ రీతికి హెచ్చింపబడాలంటే దేవుని యందు మనం నీతిలో ఆ రీతి నడవాలి. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక, వందనాలు తండ్రి. మరి ఈ రోజు వాక్యంలో నువ్వు అనేక రీతిలుగా మమ్మల్ని హెచ్చరించుతున్నావు తండ్రి. మా యొక్క రాగద్వేషాలతో, మా యొక్క కోప ప్రతీకారాలతో మేము పాపంలో పడిపోతున్నాం. అటువంటి పాపంలో పడిపోయినప్పుడు నువ్వు ఎంతోమంది తృణీకరించబడి, దేవుని చేత తృణీకరించబడే వారి కాకుండా ఎప్పుడైతే సమన్వయంతో ఉన్నామో మోషే అహరోనుల రీతిగా మరి ఆ బిడ్డలను కూడా నడిపిస్తావు తండ్రి. అటువంటి గొప్ప వాక్యాన్ని ఇచ్చావు. కాబట్టి మా యొక్క కుటుంబంలో మేము మరి అటువంటి కోపతాపాలకు నీ నీతిలో నిలవని జీవితాల నుంచి మరల్చుకొని ఆదరణ కలిగిన జీవితంతో, నిష్కలంకమైన భక్తితో మేము ఉండాలంటే దిక్కులేని వారిని, విధవరాండ్లను, వృద్ధులను, నిరాశ్రయాలను ఆదరించే మనసు మాకు దయచేయం. నీ యొక్క ఆదరణకరమైన జీవితంగా మేము నిలిచినప్పుడు నీ యొక్క కృపలు, దీవెనలు పొంది నీ బిడ్డలుగా మేము నిలుస్తాం. కాబట్టి నీ నీతి కార్యంలో జీవించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.